జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కృష్ణపట్నం పోర్టుని అదానీ కంపెనీకి కట్టబెట్టారు. దీంతో ఇప్పుడు అదానీ కంపెనీ ఏకంగా కంటైనర్ టెర్మినల్ ని తరలించబోతోంది. దానిపై పోరాటానికి ప్రతిపక్ష పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు ఏకమవుతున్నాయి. వారందరితోనూ మాజీ మంత్రి సోమిరెడ్డి విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. కంటైనర్ టెర్మినల్ తరలిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయని వారంతా ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్ని తీసేయడంపై ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజా సంఘాల నేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలందరితో కూడా సమావేశమవుతున్నారు. వాళ్ళందరినీ కూడగట్టుకుంటున్నారు. ఈ కృష్ణపట్నం పోర్టుని తరలిస్తే సహించేది లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గొంతు వినిపించబోతున్నాయి, పోరాటం చేయబోతున్నాయి. మనతో పాటు టీడీపీ, సిపిఎం నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్? ఈరోజు కృష్ణపట్నం పోర్ట్కి అనేక రైతులు, ప్రజలందరూ వాళ్ళ యొక్క దాంట్లో సాక్రిఫైజెస్ ఉన్నాయి. భూములు వేల ఎకరాల భూములు ఇక్కడ పోర్ట్ వస్తుంది. పోర్ట్ వస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆలోచనతో ఇవన్నీ సాక్రిఫైస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కృష్ణపట్నం పోర్టు ఏషియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పోర్ట్. ఇక్కడ బ్రేక్ బల్క్ కానీ, అంటే పెద్ద పెద్ద ఓడల్లో బల్క్ గూడ్స్ కానీ తీసుకెళ్ళొచ్చు. మరి అలాగనే కంటైనర్స్ కానీ తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉన్నటువంటి పోర్ట్ ఇది. ఈరోజు ఈ కొత్తగా వచ్చిన అదానీ వాళ్ళు ఈ పోర్ట్ను కొనిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి కంటైనర్ టెర్మినల్ని తీసేయబోతున్నారు. దీనివల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. ఈరోజు ఉపాధి కోల్పోయేది ఒకటైతే ఇది దీర్ఘకాలం నష్టం జరగబోతుంది నెల్లూరుకి ప్రత్యేకంగా. రాబోయే ఎస్సీజెడ్లో వచ్చే ఇండస్ట్రీస్ అన్నీ పోర్టు దగ్గర ఉందని మనం ఎస్సీజెడ్లు ఇక్కడ పెట్టాం. అయ్యా ఇక్కడనే ఉంది పోర్టు, మీరు ఇక్కడ ఉత్పత్తి చేయొచ్చు, పక్కనే ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి ఇండస్ట్రీని తీసుకొని రావాలి. ఇప్పుడు పోర్ట్ ఇక్కడ ఉంది, ఇండస్ట్రీస్ వస్తే 200 కిలోమీటర్ 150 కిలోమీటర్ దూరం పోయి షిప్మెంట్స్ చేయాల్సి అనేది కరెక్ట్ కాదు. ఇది దీనివల్ల రాబోయే రోజుల్లో బిడ్డలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాము. ఎవరైతే త్యాగాలు చేశారో భూములు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి కానీ మనం ఫలితం లేకుండా చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ని ఇక్కడనే ఉంచాలనేది మా డిమాండ్. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు దాదాపు ఈ పోర్టు వల్ల ఎన్నో పరిశ్రమలు రావడం జరిగింది. శ్రీ సిటీ, మాంబట్టు ఇవన్నీ కూడా సెజులు దగ్గరలో ఉన్నాయి. కిసాన్ సెజ్ ఉంది. రాబోయే రోజుల్లో ఒకవేళ టెర్మినల్ తీసేస్తే పరిశ్రమల పరిస్థితి ఏంటి? ఇప్పటికే దాదాపు 5 ఏళ్లుగా ఒక్క పరిశ్రమ వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే కృష్ణపట్నం పోర్ట్ అనుకుని కిసాన్ ఎస్సీజెడ్ ఉంది. కృష్ణపట్నం ఎస్సీజెడ్ 6,000 ఎకరాలు, ఇది ఒక 2,000 ఎకరాలు ప్లస్ మ్యాన్కూర్ ఎస్సీజెడ్. దాదాపు ఒక 10,000 ఎకరాల్లో భవిష్యత్తులో పరిశ్రమలు వచ్చేదానికి బేసిక్ ఇది ఫెసిలిటీ కృష్ణపట్నం పోర్ట్. ఆ 10,000 ఎకరాల్లో ఇంకెందుకు వస్తాయి పరిశ్రమలు? ఎందుకు వస్తాయి? రావు. ఇప్పుడు గమేషా ఉంది కిసాన్ ఎస్సీజెడ్లో, వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకునేది కంప్లీట్ కృష్ణపట్నం ఎస్సీజెడ్ మీద ఆధారపడి చేసుకున్నారు. ఈరోజు కంటైనర్ పోర్ట్ ఎత్తేసేస్తున్నారు, బల్క్ టెర్మినల్ అంటున్నారు. ఇంకా బొగ్గు బూడిద మాకు వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి. ఇప్పుడు గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి నెల్లూరు వరకు ప్లస్ రాయలసీమ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమకి ఇక్కడ ఒక టొబాకో, ఒక చిల్లీ, ఒక మిర్చ్, ప్రాన్, రైస్, నాన్ బాస్మతి రైస్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్. మొత్తానికి ఇది సెంటర్. వీటన్నిటి మీద మెడ్రాసు పోవటం, చెన్నై పోర్ట్స్కి పోవటం, ఆడ వెయిట్ చేయటం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అడిషనల్గా పెట్టడం, వెయిటింగ్ ఛార్జెస్ అడిషనల్గా పడటం, వీటన్నిటి ఇంపాక్ట్ రైతుల మీద. రైతుల దగ్గర వ్యాపారస్తుడు కొనుగోలు చేసే దాంట్లో ఆ అడిషనల్ బర్డన్ని తగ్గించుకుంటాడు. అందరూ నష్టపడతాము. గతంలో ప్రభుత్వంతో నడిచే ప్రభుత్వ సంస్థగా ఉన్న ఏపీ జెన్కో మీద కూడా ఇదే విధంగా తరలించాలని చూస్తే మీరు అందరూ కలిసి పోరాటం చేశారు. ఈ రోజున మీ సిపిఎం నేతలందరూ కూడా ఏ విధమైనటువంటి సహకారం అందిపోతున్నారు? పోరాటం ఏ విధంగా చేయబోతున్నారు? ఏపీ జెన్కోని అదానీకి కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తే మొత్తం అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు, అక్కడ జేఏసీ అందరం కలిపి దాన్ని వెనక్కొట్టడం జరిగింది. ఇప్పుడు తాత్కాలికంగా అది ఆగిపోయాను. కృష్ణపట్నం పోర్టును కూడా అదానీ వశం చేసుకున్నాడు.
టెర్మినల్ని, కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో ప్రధానంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఉండేటువంటి ఈ టెర్మినల్ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. కేవలం బూడిదని బొగ్గుని ఎగుమతి చేసేటువంటి ఐరన్ ఓర్ని ఎగుమతి చేసేటువంటి ఒక ఓడరేవుగా మాత్రం మిగిలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల అక్కడ పనిచేసేటువంటి అనేక ఏజెన్సీలు మూతపడతాయి, అనేక మంది కార్మికులకు పని పోద్ది, అక్కడ ఉండేటువంటి అనేక మందికి ఉపాధి పోతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎన్ని పెరిగిన దానివల్ల ఎక్కడో చెన్నై పోర్టుకో లేకపోతే ఎన్నూరు పోర్టుకో ఇటు మారిన దానివల్ల మొత్తం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. అందుకని ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి కంటైనర్ టెర్మినల్ని అక్కడ కొనసాగించాలి. కృష్ణపట్నం పోర్ట్ని కేవలం అది బూడిద ఎగుమతి చేసేటువంటి లేదా బొగ్గు దిగుమతి చేసేటువంటి ఒక పోర్టుగా మాత్రమే కాకుండా ఆ కంటైనర్ టెర్మినల్ని అక్కడ కొనసాగించాలి. దానికోసం భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి. కృష్ణపట్నం పోర్టును తరలిస్తే సహించేది లేదు, పోరాటం ఉధృతం చేస్తాం, ఈ కుట్రలు సాగవని చెప్పి ప్రతిపక్ష పార్టీల నేతలందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి. వేడి జన శాఖ మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.